పిఎఫ్ఐ కేసులో కీలక నిందితుడు అబ్దుల్ సలీం ఎన్ఐఏకు చిక్కినట్టుగా తెలుస్తోంది. జగిత్యాల ఇస్లాంపురాకు చెందిన సలీం కోసం కొద్ది రోజులుగా ఎన్ఐఏ అయితే గాలిస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో కడప జిల్లా మైదుకూరులో శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర. ఎస్ పద్మ, పిఎఫ్ఐ కార్యకలాపాలు బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో బాంబు పేలుళ్ల ఘటన కూడా చూసాము. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఎన్ఐఏ వెంటనే అప్రమత్తమైంది. మైదుకూరులో పిఎఫ్ఐకి ఉత్తర తెలంగాణలో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సలీంను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి ఎన్ఐఏ బృందం మైదుకూరు సమీపంలో ఉన్నటువంటి చెర్లోపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ ఒక మసీదులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే బెంగళూరులో కార్యకలాపాలు నడుపుతున్నటువంటి సలీంను అయితే అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. ఉగ్రవాదుల కలయిక ఒక్కసారిగా కడప జిల్లా ఉదయాన్నే ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. పిఎఫ్ఐ కార్యకలాపాలన్నింటినీ కూడా గతంలో కూడా చాలా వరకు ఎన్ఐఏ కేంద్రంలో ఉన్నటువంటి నిఘా నేత్రాలన్నింటినీ కూడా ఒకసారిగా ఎన్ఐఏ అధికారులు క్రియాశీలకంగా ఉన్నటువంటి సభ్యులందరినీ కదలికలు గమనిస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు నిన్న జరిగినటువంటి బెంగళూరు పేలుళ్ల ఘటనలో వెంటనే కూడా కడప జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మైదుకూరు చెల్లోపర్ల గ్రామంలో ఉన్నటువంటి సలీంని అయితే అరెస్ట్ చేశారు. ఇతను ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాడు. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పిఎఫ్ఐ బృందానికి నాయకుడిగా ఉన్నటువంటి గఫూర్కు కొడుకే ఇతను సలీంగా ఎన్ఐ అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని పిఎఫ్ఐ తన కార్యకలాపాలను యథేచ్ఛగా జరుపుతూ ఉంది. మైదుకూరు నుంచి బ్రహ్మారంగారి మఠంకి వెళ్లే దారిలో ఉన్నటువంటి వనిపేట నుంచి ఆ అడవిలోకి వెళ్లే మార్గంలో ఈ పల్లె ఉంటుంది, చెర్లోపల్లి గ్రామము. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మసీదులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 20 రోజుల నుంచి కూడా అక్కడే తన మకాం వేసుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు సలీం కొనసాగిస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పోలీసులు అలాగే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా వెంటనే అప్రమత్తం కావడంతో పాటు ఇంకా జిల్లాలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనపడినా కానీ లేదంటే ఆ అనుమానిత ప్రదేశాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులను గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో కడప జిల్లా పైన నిఘా పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ భద్రతా బలగాలను అలాగే నిఘా నేత్రాలను కూడా పూర్తిగా తమ కంట్రోల్లోకి ఆధీనంలో తీసుకోవడంతో పాటు పోలీస్ శాఖ దీనిపై చురుకుగా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తుందని చెప్పవచ్చు. పిఎఫ్ఐ కేంద్ర మొత్తం తన కార్యకలాపాలన్నింటినీ కూడా కొనసాగింపు క్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలే టార్గెట్గా ఉండడంతో ఆ గ్రామీణ ప్రాంతాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచింది. పోలీసు బలగాలు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఆ ఉత్తర తెలంగాణ నుంచి ఇప్పుడు ఏపీలో కడప జిల్లానే టార్గెట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ తన బృందానికి సంబంధించి ఇంకా ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పటికే సలీంను పట్టుకున్న వారికి 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. సో నిన్న రాత్రి ఎన్ఐఏ బృందం అక్కడికి చేరుకొని అతని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ దర్యాప్తు కూడా చేపడతా ఉంది. తన మీద ఇంకా ఇలాంటి నిందితులు ఎవరైనా అనుమానితులు కడప జిల్లాలో కానీ చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ పిఎఫ్ఐ కార్యకలాపాలు మాత్రం దేశంలో అట్టుడికిపోతా ఉన్నాయి. ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యువతనందరినీ కూడా ఆకర్షింపజేయడంతో పాటు 2042 కల్లా మొత్తం దేశానంతా కూడా ముస్లిం పాలిత ప్రాంతంగా మారుస్తామని చెప్పి టార్గెట్గా చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇటు బెంగళూరులో కావచ్చు జరిగినటువంటి పేలుళ్ల క్రమంలో ఎన్ఐఏ ఒకసారిగా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అలర్ట్ చేయడంతో పాటు ఇటు కడప జిల్లాను కూడా అప్రమత్తం చేసినటువంటి క్రమంలోనే పిఎఫ్ఐ నిందితుడిగా అలాగే ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను యువతను ప్రేరేపించడంతో పాటు తన తండ్రికి ముందే కూడా పిఎఫ్ఐలో చాలా వరకు అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పిఎఫ్ఐ కార్యకలాపాలు జడపడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇతన్ని పట్టుకోవడంతో ఇప్పుడు ఒకసారిగా ఎన్ఐ కూడా పెద్ద టాస్క్గా ఉంది. ఇతని కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ బృందం ఎక్కడెక్కడ ఉందనేది కూడా కనుక్కునే పనిలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. పద్మ. అయితే సురేంద్ర, ఈ అబ్దుల్ సలీంతో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు విషయం మీద ఏమన్నా సమాచారం ఉందా? ఎస్, అబ్దుల్ సలీం ఇక్కడికి వచ్చి దాదాపు 20 రోజుల నుంచి కూడా ఇక్కడే మకాం వేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కడే రాడు, ఎట్టి పరిస్థితుల్లో పిఎఫ్ఐ బృందంగానే ఎక్కడికైనా ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతారు. కాబట్టి ఈ సలీంతో పాటు ఇంకా కొంతమంది వచ్చుంటారనే సమాచారం అయితే ఎన్ఐఏ దగ్గర ఉంది. సో దాన్ని బట్టి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసింది. ఆ సలీం తిరిగినటువంటి ప్రాంతాలు, అతను ఎక్కడెక్కడ ప్రయాణించాడో, తనతో పాటు ఎవరైనా బృందంగా వ్యవహరించారన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడికి చెర్లోపల్లి ప్రాంతం నుంచి అసలు అక్కడికి జేసీబీకి సంబంధించినటువంటి ఒక డ్రైవర్కు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ రావడం, ఆ ఫోన్ కాల్ ద్వారానే తనను 2 రోజుల పాటు సేఫ్గా ఉంచమని చెప్పడంతోనే అబ్దుల్ సలీంకు అక్కడ ఉన్నటువంటి మసీదుల స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఆ అన్నోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, తనతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని మాత్రం మరి పోలీసులకి ఇది ఒక పెద్ద టాస్క్గానే ఉంది. మరి
కొన్ని గంటల్లోనో లేదంటే రోజుల్లోనే ఈ విషయాన్ని నిగ్గుదల్చే పనిలో మాత్రం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు తనకంటూ ఒక మార్క్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని నిగ్గుదల్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అసలు ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రజలు కూడా చాలా ఇంపాక్ట్ అవుతారు. పోలీస్ యంత్రాంగానికి కూడా ఇది ఒక పెద్ద టాస్క్ కాబట్టి తప్పనిసరిగా తన మీద ఒక నిఘా అయితే ఉంచారు. ఆ చెర్లోపల్లి ప్రాంతం నుంచి మైదుకూరు అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నిఘాలు అయితే పెంచినట్లుగా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ బలగాలు దిగబోతున్నాయి. ఇతనితో పాటు ఇంకా ఎవరైనా బృందంగా వచ్చారా, వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వం ఎక్కడుంది, వాళ్ళందరూ ఏ ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నారో ఆ నిఘా అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పద్మ, అయితే మైదుకూరులో 20 రోజుల నుంచి ఉంటున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి అబ్దుల్ సలీం ఎవరు, షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, అసలు ఏంటి సంబంధం ఏంటి వీళ్ళిద్దరికి? అసలు అంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి జేసీబీ డ్రైవర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇచ్చి ఇతను అంటే పిఎఫ్ఐ కార్యకలాపాలు నడిపే వ్యక్తి అని చెప్పుకోకుండా తనకు సంబంధించినటువంటి పర్సన్ ఇతని ఒక 2 రోజుల పాటు సంరక్షించమని చెప్పడంతో ప్రస్తుతం సమాజంలో ఏదైనా కిడ్నాపులు కానీ లేదంటే ఒక అనుమానిత వ్యక్తులను కానీ రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇటు పోలీసులు చేశారా లేదంటే బయట ప్రాంత వ్యక్తులు చేశారా అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలోనే అతను జేసీబీ డ్రైవర్ కూడా తనకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇది తప్పనిసరిగా నేను అతన్ని సంరక్షించే ప్రయత్నంలో ఇటు పోలీసుల నుంచే ఈ ఫోన్ వచ్చిందని నేను భావించాను. వెంటనే కూడా ఒక రోజు గ్యాప్లోనే ఎన్ఐఏ అధికారులు ఇక్కడికి వచ్చి తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పి తెలుస్తోంది. జేసీబీకి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఆ క్రమంలో ఆ ఎంక్వైరీ కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా అబ్దుల్ సలీంపై 2 లక్షల రివార్డు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతను పిఎఫ్ఐ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉంటూ యువతను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించినట్లుగా అయితే ఎన్ఐఏ తెలిపింది. 20 రోజుల క్రిందట నిందితుడు మైదుకూరు చేరుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా సలీం కార్యకలాపాలైతే నడుపుతున్నట్లుగా సమాచారం.